గురుగారు, ఉపవాసం అనేది శరీరాన్ని కృషింపచేస్తుంది కనుక సాధువులు, సన్యాసులు, దీక్షాధారులకు మాత్రమే ఇది ఉపయోగం అని అనటంలో వాస్తవం ఎంత? ఉపవాసం సాధువులు, సన్యాసులు, దీక్షాధారులకు మాత్రమే అని కాకుండా అందరూ చెయ్యాలి. ఉప దగ్గరలో వసించుట, ఉండుట అని అర్థం. ఉప ప్రత్యామ్నాయమైన రూపం. పరమాత్మ భావానికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. ఉపవాసం అన్న పేరిట ఆహారాన్ని సంపూర్ణంగా మానివేయమని ఏ ధర్మశాస్త్రము చెప్పదు. ఆహారం తీసుకునే విధానంలో మార్పులు చేసుకోవాలి అని చెబుతుంది. ఆహారానికి దగ్గరగా కాకుండా అంతర్యామికి దగ్గరగా మన జీవితాన్ని మార్చుకోవాలి. ఇది ఉపవాసం వెనుక ఉండే నేపథ్యం. ఆహారానికి దగ్గరగా ఉన్నామా, అదే పనిగా తింటూ ఉంటాం. అంతర్యామికి దగ్గరగా ఉన్నామా, ఆహ్లాదకరంగా జీవితాన్ని మార్చుకుంటాం. ఆహారానికి దగ్గరగా ఉంటే అంతర్ధానం అయిపోతాం. అంతర్యామికి దగ్గరగా ఉంటే ఆనందాన్ని పొందుతాం. కనుక ఉపవాసం చెయ్యాలి అన్నారు. ఉపవాసం చేసే సమయంలో కూడా యోగులు, సన్యాసులు, మతాధికారులు, పీఠాధిపతులు అని మాత్రమే కాకుండా గృహస్థు సైతం ఆహారాన్ని స్వీకరించే ఆ వేళలలో కనీసంగా 8 గంటల నుంచి 10 గంటల విరామం ఉండాలి అంటూ ధర్మశాస్త్రం పక్కాగా చెప్పింది. 2-3 సార్లు తినకూడదు. మనం ఛాందోగ్యోపనిషత్తును పరిశీలన చేసినట్లయితే తైత్తిరీయంలో కూడా ఈ మాట ఒక చోట వస్తుంది. ఆహారం తినే సమయంలో ఆ సూక్తాన్నే మనం అన్న సూక్తం అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. అహమస్మి ప్రథమజా ఋతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః. ఆ అనువాకంలో అహమన్నం అహమన్నాదో ఓహమన్నాదః ఇటువంటి మంత్రాలు ఉంటాయి. అన్నాన్ని సంపాదించాలి, అందరికీ పంచిపెట్టాలి అని కూడా ఉపనిషత్తు చెబుతుంది. మనమే తినకూడదు, దాచుకోకూడదు. కాబట్టి అన్నం పరబ్రహ్మస్వరూపం. హితంగా మితంగా 8 గంటలు, ఉదయం 6 నుంచి 9 ఈ మధ్యలో తినాలి అంతే. మళ్ళీ సాయంత్రం 6 నుంచి 9 ఈ మధ్యలో స్వీకరించాలి అంతే. మధ్యాహ్న సమయంలో ప్రత్యామ్నాయంగా పనిచేస్తూ ఉన్నాం కనుక ద్రవాహారాలు లఘువుగా ఏదైనా స్వీకరించాలి. కానీ కుంభాలు స్వీకరించినట్లయితే ఇటువైపు మారిపోతాం. ఆహారానికి దగ్గరగా వచ్చేస్తాం, అంతర్యామికి దూరం అవుతాం, ఆనందం పోగొట్టుకుంటాం, అంతర్ధానం అయిపోతాం. ఇది కథ.